సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం ప్రతి నెల ఒక 500 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మనకి 5 సంవత్సరాల వరకు ఎంత రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, 10 సంవత్సరాల వరకు ఎంత రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, 20 సంవత్సరాల వరకు ఎంత రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఏజ్ తక్కువ ఉంటే 25 సంవత్సరాల లోపు వారైతే మీరు నెలకి 500 మ్యూచువల్ ఫండ్స్లో ఒక 40 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే విత్ కాంపౌండింగ్ పవర్ తోటి మనకి ఎంత పెద్ద మొత్తంలో రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేదైతే ఎగ్జాంపుల్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా యొక్క ఏంజల్ వన్ యాప్ లింక్ అయితే ఇచ్చినాం. సో మీరు కనుక ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మా నుంచి ఫ్రీ గైడెన్స్ అయితే మీకు లైఫ్ టైం ఇస్తాం. మీరు రిజిస్టర్ అయిన వెంటనే మా టీం అయితే మీకు కాల్ చేసి ఫ్రీగా గైడెన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి అయితే ట్రై చేసుకోండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఒకసారి ఇక్కడ చూసుకోండి. నేను వచ్చేసి సిప్ క్యాల్కులేటర్ అయితే ఓపెన్ చేసిన. ఇక్కడ చూసుకోండి, సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి నెల లేదా ప్రతిరోజు ప్రతి వారం మనం మ్యూచువల్ ఫండ్స్లో లేకపోతే ఇంకేదైనా స్కీమ్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ప్రతి నెల మనం సిస్టమేటిక్గా చేసేదాన్ని ఎస్ఐపి అని అయితే అంటాం, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఇక్కడ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ దగ్గర నేనైతే 500 సెలెక్ట్ చేసుకున్నా. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ రేట్ దగ్గర 12% అయితే సెట్ చేసిన. ఎందుకనంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో మ్యాక్సిమం చూసుకున్నట్టయితే 12% వరకు యావరేజ్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ పరంగా 12% వరకు అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్. సో ఇక్కడ టైం పీరియడ్ చూసుకున్నట్టయితే 3 ఇయర్స్ అయితే సెలెక్ట్ చేసిన. ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే 3 ఇయర్స్ తర్వాతనే రీడీమ్ చేసుకోనికి అయితే ట్రై చేయండి. 3 ఇయర్స్ లోపు కనుక మీరు రీడీమ్ చేసుకున్నట్టయితే ఎగ్జిట్ లోడ్ ఉంటుంది, దాంతోపాటు ట్యాక్స్ కూడా మీకైతే ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. దీని గురించి నేను తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, మనం ఒక 3 సంవత్సరాల పాటు నెలకి 500 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేసేది 18,000. మనకి రిటర్న్స్ చూసుకున్నట్టయితే 3,540. టోటల్ వాల్యూ చూసుకున్నట్టయితే 21,540 రూపాయలు. ఇప్పుడు వచ్చేసి ఒక 5 ఇయర్స్ కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకుందాం, నెలకి 500 రూపాయలు. ఇక్కడ టోటల్ చూసుకోండి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది 30,000. మనకి రిటర్న్స్ చూసుకున్నట్టయితే 10,552. టోటల్ చూసుకున్నట్టయితే 40,552. సో ఇక్కడ ఒక 10 ఇయర్స్ వరకు కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకుందాం, మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేసింది 60,000. మనకి రిటర్న్స్ చూసుకున్నట్టయితే 52,000. టోటల్ వాల్యూ చూసుకున్నట్టయితే 1,12,000. సో ఇక్కడ ఒక 20 ఇయర్స్ వరకు కనుక మనం రిటర్న్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 20 ఇయర్స్ తర్వాత నుంచి కాంపౌండింగ్ పవర్ అనేది ఎట్లుంటుంది అనేది అయితే నేను మీకు ఎగ్జాంపుల్గా చూపెడతా. సరే, ఇప్పుడు 20 ఇయర్స్ వరకు నెలకు ఒక 500 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినాం. పరంగా చూసుకున్నట్టయితే 12% రిటర్న్ రేటు. సో ఇక్కడ మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేసింది 1,20,000. మనకి ఇక్కడ రిటర్న్స్ కనుక మనం చూసుకున్నట్టయితే 3,39,000. టోటల్ మనం చూసుకున్నట్టయితే 4,59,000. ఇక్కడ రిటర్న్స్ చూసుకోండి, 3,39,000. 20 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3,39,000 వరకు అయితే రిటర్న్స్ వచ్చింది. 929 అంటే దగ్గర 3,40,000 వరకు అయితే రిటర్న్స్ అయితే వచ్చింది 20 ఇయర్స్కి. ఇక్కడ ఒక 5 ఇయర్స్ కనుక మనం వెయిట్ చేసినాం అనుకుందాం. సో 5 ఇయర్స్ వెయిట్ చేసినట్టయితే ఇక్కడ చూసుకోండి, 7 లక్షలు. ఇందాక మనం చూసుకున్నట్టయితే 20 ఇయర్స్ వరకు మనకి ఎంత వచ్చింది, 3,40,000. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే దగ్గర 7 లక్షలు, అంటే దగ్గర 2,60,000 వరకు. అంటే ఓపెన్గా చెప్పాలంటే మనం 20 ఇయర్స్ వరకు వచ్చినటువంటి రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జస్ట్ మనకి మళ్ళీ 5 ఇయర్స్లోనే మనకైతే ఇక్కడ అంత రిటర్న్స్ అయితే మనం గెయిన్ చేయగలుగుతాం ఎగ్జాంపుల్గా. అయితే ఏంటంటే ఇక్కడ మనకి కాంపౌండింగ్ పవర్ అని అయితే ఉంటుంది. సో ₹1, ₹2, ₹2, 4, 4, 8, 8, 16 గానికి సంవత్సరం టైం పడుతుంది. సో 16, 32 గానికి మళ్ళీ అదే సంవత్సరం పడుతుంది. సో ఈ పరంగా మనకి కాంపౌండింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. 1, 2 గానికి 2, 4, 4, 8, 8, 16, 32, 64, 120. సో ఈ పరంగా మనకి కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది, కాంపౌండింగ్ పవర్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో అయితే మనం చూడొచ్చు. సో ఇక్కడ 25 ఇయర్స్ వరకు 7 లక్షల రూపాయల రిటర్న్ వచ్చింది. టోటల్ 8,59,000. మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది వచ్చేసి 1,50,000. 7 లక్షలు కదా. ఒక్కసారి 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు కనుక
మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి కాంపౌండింగ్ ఎఫెక్ట్ దగ్గర దగ్గర 13,60,000. సో ఇందాక చూసుకున్నట్టయితే 7 లక్షలు మళ్ళీ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర డబల్ అయిపోయింది. మళ్ళీ కూడా జస్ట్ ఒక 5 ఇయర్స్లోనే 13,60,000. మనం నెలకి 500 ఒక 30 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే జస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది 1,80,000. మనకి వచ్చిన రిటర్న్స్ చూసుకుంటే 13,60,000. టోటల్ చూసుకున్నట్టయితే 15,40,000. ఇంకొంచెం మీరు కనుక 25 ఇయర్స్ బిలో ఏజ్ వాళ్ళు అయితే దగ్గర దగ్గర 40 ఇయర్స్ వరకు కూడా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో మీ పిల్లలు ఎదిగేసరికి మీరు వాళ్ళకి దీన్ని కూడా ఒక ఆస్తిలాగా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఒకవేళ మీరు నెలకి 500 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో 40 ఇయర్స్ వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసారు అనుకుందాం. సో ఇక్కడ చూసుకోండి 2,40,000 మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేసింది జస్ట్ 2,40,000. మన ఇక్కడ రిటర్న్స్ చూసుకున్నట్టయితే 46,56,000 దగ్గర దగ్గర 536. అంటే టోటల్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1 లక్ష తక్కువ దగ్గర దగ్గర 50 లక్షలు. మనం పెట్టింది 2,40,000, మనకు వచ్చింది 50 లక్షలు, అది కూడా 40 సంవత్సరాలకి. అంటే ఇక్కడ చూసుకోండి కొన్ని ఫండ్స్ 12%, ఇంకొన్ని ఫండ్స్ దగ్గర దగ్గర 15% వరకు కూడా రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక్కసారి దాంతో అది కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 15% కనుక మనం చూసుకున్నట్టయితే 40 సంవత్సరాలు నెలకు 500 పెట్టినట్టయితే 2,40,000 మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేసేది. మనకి ఇక్కడ రిటర్న్స్ చూసుకోండి 1,12,83,000 దగ్గర దగ్గర. టోటల్ రిటర్న్స్ చూసుకున్నట్టయితే 1,15,00,000. సో ఇక్కడ చూసుకోండి జస్ట్ ఒక 3% కనుక మనకి రిటర్న్స్ అనేది పెరిగినట్టయితే దగ్గర దగ్గర ఇది కూడా డబల్ అయిపోయింది. జస్ట్ మనం రిటర్న్ అయితే డబల్ చేయలేదు, జస్ట్ 3% పెంచినాం. ఆల్మోస్ట్ ఇది కూడా డబల్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే కాంపౌండింగ్ పవర్ ఉంటుంది. ఒకవేళ మంచి ఫండ్స్ కనుక మంచి రిటర్న్స్ ఇచ్చినట్టయితే మనం ఇంత పెద్ద రిటర్న్స్ని అయితే మనం అయితే మ్యూచువల్ ఫండ్స్లో పొందొచ్చు. మరి ఇంత పెద్ద రిటర్న్స్ మనకి కావాలి అని అంటే మీకైతే ఖచ్చితంగా ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయితే అవసరం అని చెప్పచ్చు. సో ఫ్రెండ్స్, ఎందుకనంటే నేను కూడా ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కాబట్టి మీరు నా ద్వారా కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఏ ఫండ్ బెస్ట్, ఎప్పుడు ఏ ఫండ్ బెస్ట్, మీ గోల్స్కి తగ్గట్టు, మీ టైంకి తగ్గట్టు నేనైతే మీకు మంచి ఫండ్స్ అయితే సజెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇవ్వనీకైతే నేను ట్రై చేస్తాను. సో మీరు నా ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేనైతే ఏంజల్ వన్ యాప్ లింక్ అయితే ఇచ్చిన, అక్కడ నుంచి మీరైతే ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.